ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పర్యావరణ విధ్వంసం జరుగుతుందో దీనంతటిని కూడా ఇక్కడ ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ పర్యావరణవేత్త ఎవరైతే మనకు బొలిశెట్టి సత్యతో పాటు మరో పర్యాటక ప ప పర్యావరణానికి సంబంధించి ప్రముఖులు ఉన్నారు. ప్రధానంగా విశాఖలో ఇక్కడ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ కొండపైన జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ముడసల పార్క్ ఆపోజిట్‌లో ఉన్నటువంటి విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వనరుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి అభివృద్ధి అవసరం లేదని చెప్పేసి, ఖచ్చితంగా ప్రజలకి ఇది ఉపయోగకరం కాదని చెప్పేసి పర్యావరణవేత్తలు అయితే చెప్తున్నారు. మనతో బొలిశెట్టి సత్య ఉన్నారు, పర్యావరణవేత్త. సార్ చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఎలా చూడొచ్చు మనం? పర్యావరణవేత్తగా మీ అనుభవం ప్రకారం ఇలాంటి విధ్వంసాన్ని మనం అసలు అనుమతించవచ్చా? అంటే బేసిక్‌గా గత ప్రభుత్వ హయాంలో అక్కడ రిషికొండని గుండు కొట్టేస్తున్నారు అంటే అక్కడ ఒక 200, 300 మంది పోలీసులను కాపలా పెట్టి మమ్మల్ని వెళ్ళకుండా ఆపారు. ఆపితే మేము ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద నుంచి షూట్ చేసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. గూగుల్ డేటా సెంటర్ దగ్గరికి ఎవరికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు అక్కడ అడ్డితే మేము ఇక్కడికి వచ్చి ఈ ముడుసులవ రిజర్వాయర్ ఈ టవర్ దగ్గర నుంచి దాన్ని షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఈ ముడుసులవ రిజర్వాయర్ అనేది ఒకప్పుడు ఎండిపోయింది. ఒక 7 సంవత్సరాల క్రితం రాజేంద్ర సింగ్ గారు మేము వచ్చి అప్పుడు దీన్ని ఇంకా డంప్ యార్డ్ కింద కన్వర్ట్ చేసి హౌసింగ్ సొసైటీస్ కింద మార్చేద్దాం, ఎలాగ మనకు నీరు పైప్ లైన్లో వస్తుంది కదా అనుకుంటే మేము దానికి అడ్డు తగిలి మేము ఈఏ శర్మ గారు ఇటువంటి వాళ్ళందరూ చాలామంది వచ్చి జీప్ వేసుకుని మధ్యలో కూర్చొని అక్కడ మ్యాప్లు అవి పెట్టి కంబాలకొండ నుంచి జలధారలు ఎలాగొస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, సింహాచలం నుంచి జలధారలు ఎలాగొస్తున్నాయి, అవి ఎలాగ బ్లాక్ అయిపోయినాయి చూసి ఆ బ్లాకేజెస్ అన్నింటినీ వెరిఫై చేసి ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫై చేసి వాటిని తొలగించడం జరిగింది. తొలగించమని ఆవిడకి రిక్వెస్ట్ చేయడం, అప్పుడున్న కమిషనర్ సృజనకి ఆవిడ రిమూవ్ చేయడం, దానివల్ల మళ్ళీ నీటితో నిండింది ఇది. అయితే నీటితో పాటు అవతల నుంచి కాలుష్యం వస్తుంది. ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో ఇటువంటి కన్స్ట్రక్షన్ అనేది 100% తప్పుది. ఇది 99% కాదు, 100% తప్పు. ఇది ఆపాల్సిందే. ఆపకపోతే డెఫినెట్గా ఒక ప్రజా ఉద్యమాన్ని మనం తెరతీయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇటువంటి దాంట్లో కన్స్ట్రక్షన్ అనేది కొండలను దొలిచి కన్స్ట్రక్షన్ చేయడం అనేది తప్పు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పర్వతాల పరిరక్షణ గురించి చట్టం తీసుకురావాలని కంటిన్యూస్గా ఇప్పుడు జంషెడ్పూర్ నుంచి అటు బెంగళూరు, తర్వాత భువనేశ్వర్ ఇవన్నీ తిరిగి ఇప్పుడు విశాఖపట్నం వచ్చాం. రాజేంద్ర సింగ్ గారు ఒక చట్టం తీసుకురావడానికి ఒక బిల్లు ప్రపోజల్కి పెట్టారు. ఆల్రెడీ 2-3 రాష్ట్రాల్లో దాన్ని ఆమోదం చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మౌంటైన్స్ రక్షణ అంటే ఏంటంటే మౌంటైన్స్ రక్షిస్తేనే మనకు నీరు రక్షింపబడుతుంది, జలవనరులు రక్షించబడతాయి. కాబట్టి నీరు కావాలంటే పర్వతం కావాలి. పర్వతం పచ్చగా ఉండాలి. పర్వతం అక్కడ బిల్డింగ్స్తో ఉంటే వచ్చిన మేఘాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇక్కడ వర్షించవు. కాబట్టి మనకి పర్వతాలను రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నానికి ఇటువంటి ఏరియాలో విధ్వంసం చేసి కన్స్ట్రక్షన్ చేయడం 100% తప్పు. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నాయి, ఇక్కడ విశాఖ చూసుకున్నట్లయితే ప్రభుత్వం సన్నాహాలు చేసేస్తుంది. పక్కన ఇక్కడ కొండల విధ్వంసాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు కంబాలకొండ ఉన్నది. ఈ వనరులు అంటే ఏదైతే జలాన్ని అభివృద్ధి చేసే ఈ పనుల వల్ల ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతోపాటు మీరు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్యామేజ్లను కూడా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం అంటే అధికారులకు బాధ్యత లేదంటారా? అంటే బాధ్యత అధికారులకి రాజ్యాంగపరంగా బాధ్యత ఉందండి. ఆర్టికల్ 48A ప్రకారంగా అధికారుల బాధ్యత ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఇది అధికారుల బాధ్యతని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. అదొక తప్పు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల మీద వ్యతిరేకత వస్తుంది, మనం వ్యతిరేకించాలన్నది కాకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాన్ని మనం ఎలాగ అధిగమించగలం అన్నది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేగాని హడావిడిగా 6 నెలల్లో డేటా సెంటర్ కట్టేస్తాను, 10 నెలల్లో డేటా సెంటర్ కట్టేస్తానంటే 10 నెలల్లో మా ఇల్లు తగలబెట్టేస్తాను అన్నట్టు ఉంది. ఈ తొందర ఎలాగ ఉండాలంటే సేఫ్ గార్డ్స్ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ముందుకెళ్ళిపోతాం ప్రాజెక్టులని. కేటగిరీ ఏ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి స్ట్రిక్ట్గా ఎన్విరాన్మెంట్ అసెస్ చేయాల్సిన ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి కేటగిరీ B2లో పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా మన ఏమనాలో వాళ్ళకి అవగాహన రాహిత్యం అనాలో, రాకపోతే సంపాదన మీద దృష్టితోటి పర్యావరణాన్ని తాకట్టు పెడుతున్నారు అనాలో తెలియదు నాకు. ఎందుకంటే చాలా డెఫినెట్గా కేటగిరీ ఏ ప్రాజెక్ట్ ఇది. కేటగిరీ ఏ ప్రాజెక్ట్ని అత్యంత కఠినమైన పర్యావరణ పరిరక్షణ గురించి నిబంధనలు అమలు చేయాలి, దాన్ని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేయకుండా డైరెక్ట్గా కేటగిరీ B2 అంటే అసలు పర్యావరణానికి ఇబ్బంది లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది జనాభాను పెంచాలి, ఆంధ్ర రాష్ట్ర జనాభాను పెంచాలని, దాంతోపాటు పర్యావరణం కూడా పరిరక్షించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది అవగాహన లోపం అంటారా, లేకపోతే మరొక అంశం ఏమైనా చూడొచ్చు? కాదండి, డబ్బు మీద దృష్టి ఎక్కువ వెళ్ళిపోయింది, పర్యావరణం మీద దృష్టి తగ్గిపోయింది. జనాభా ఓట్ల మీద దృష్టి ఉంది, డబ్బులు పంచడం మీద దృష్టి ఉంది, కానీ పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భావితరాలు నష్టపోతాయి. ఇది ఇప్పుడు ఈ ఎకానమీ అనేది శాశ్వతంగా నిలబడదు. ఎప్పుడు నిలబడుతుంది అంటే ఎకానమీ
విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకాలజీ. దీని మీద లీగల్గా ఏమన్నా మీరు యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని వయోలేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకున్న ఎన్విరాన్మెంట్ యాక్ట్ 1986 ప్రకారంగా కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్ అయింది కాబట్టి దానికి 10 కిలోమీటర్ల రేడియస్లో ఏది ఉండకూడదు. ఇది 1.3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది. ఆల్రెడీ ఈఏ శర్మ గారు కేంద్రానికి లెటర్ రాశారు. ఇప్పుడు ఇదేంటంటే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్స్, ఒకటి లీగల్ బ్యాటిల్, రెండోదేమో ప్రజల తాలూకా తిరుగుబాటు. 2 ఉంటాయి ఇందులో. చట్టం ప్రకారంగా కూడా వెళ్తాం. ఏమంటే వీఆర్ నాట్ ఎగెనెస్ట్ డేటా సెంటర్స్. నెంబర్ 1, వీ వాంట్ దెమ్ టు స్టడీ ద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అండ్ క్రియేట్ సేఫ్ గార్డ్స్, దెన్ ఓన్లీ గో అహెడ్. అంతేగాని నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు నాకు అంత తెలుసు అంటే అది కరెక్ట్ కాదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఒక ఆర్థికపరమైన అంశాలతో చూడకుండా, అభివృద్ధి పరంగా చూడకుండా, ఫస్ట్ ఏదైతే ప్రజలకు నష్టం కలగకుండా ఉండే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పర్యావరణవేత్తలు అయితే మనకి సత్య కానీ మరొకరు కానీ ఇక్కడ పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరం ఉంది, లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు. విశాఖ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇలాంటి పర్యావరణ విధ్వంసాలని నిలువరించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్తున్నారు. ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.